బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన జెడ్పీటీసీ నర్రా సుబ్బయ్య. వంట రూము, భోజనం హాలులో స్లాబ్ కుంగడంతో భయపడుతున్న విద్యార్థులు. మంత్రి అనగాని సత్యప్రసాద్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తామని హామీ. నిజాంపట్నం మహాత్మా బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులు అనేక సమస్యలతో బాధపడుతున్నారని జెడ్పీటీసీ నర్రా సుబ్బయ్య సోమవారం గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో అనేకమైన సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. భోజనం హాలు, వంట రూములలో సిమెంటు పెచ్చులు రాలి పడుతున్నాయని, మధ్యలో స్లాబు కూడా కుంగిపోయిందని విద్యార్థులు, ఉపాధ్యాయులు జెడ్పీటీసీ నర్రా సుబ్బయ్య దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఆయన స్పందించి వంట హాలులో, భోజనం హాలులోకి ఎవరూ వెళ్లొద్దని తెలియచేశారు. విద్యార్థులు పడుతున్న సమస్యలను రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ దృష్టికి తీసుకువెళ్తానని, ఈ విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే ఈ సమస్యను పరిష్కారం చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం గురుకుల పాఠశాలలో ఏ సమస్యలు ఎల్లువెత్తినా నా దృష్టికి తీసుకురావాలని ఉపాధ్యాయులకు తెలిపారు. బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఇన్ని సమస్యలు ఉన్నా ప్రిన్సిపాల్ ఇప్పటి వరకు మా దృష్టికి రాకపోవడం ఏమిటని, ప్రిన్సిపాల్ సరిగ్గా రాకపోతే విద్యార్థుల సమస్యలు ఎలా తీరుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయుడు నరసింహమూర్తి, నక్కల పోల్రాజు, కొనికి వెంకట్రావు, పంచబట్ల గంగరాజు, వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మన రాష్ట్ర మంత్రివర్యులు స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ అండ్ రెవెన్యూ శాఖ మంత్రులు అనగాని సత్యప్రసాద్ గారు ఆదేశాల మేరకు ఈరోజు బీసీ గురుకుల పాఠశాల నిజాంపట్నం మేము విజిట్ చేయడం జరిగిందన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని మీరు ఒకసారి వెళ్ళి చూసి నా దృష్టికి తీసుకొస్తే నేను పరిష్కారం చేస్తానని చెప్పడం జరిగింది. ఆయన ఆదేశాల ప్రకారం ఈరోజు మేము స్కూల్కి రావడం జరిగిందన్నమాట. ఇక్కడ ఈ స్కూల్ కానీ కాలేజీలో కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మేము కుకింగ్ స్కూల్ కూడా కుకింగ్ హాల్ ఒకటి విజిట్ చేసాము. అట్లాగే డైనింగ్ హాలు చాలా వరస్ట్గా పెచ్చులు ఊడిపోతున్నాయి. అట్లాగే టాయిలెట్స్ కూడాను చాలా వరస్ట్గా ఉన్నాయండి. ఆ టాయిలెట్స్ కానీ, కుకింగ్ హాల్ కానీ, డైనింగ్ హాల్ కానీ, అట్లాగే గ్రౌండ్ మొత్తం కూడాను నీళ్లతో నిండిపోయి స్మెల్ రావడం జరుగుతుంది. ఈ గ్రౌండ్ కూడా హౌస్ ఫిల్లింగ్ చేసే విషయం ఒకటి, ఫిల్లింగ్ చేసే విధంగాను, అట్లాగే డ్రైనేజ్ వాటర్ పోయే ప్రాబ్లం ఈ స్కూల్ మొదటి నుంచి ఎప్పటి నుంచి ఉండదన్నమాట. ఆ వాటర్ పోయే ప్రాబ్లం కూడాను ఆయన దృష్టికి తీసుకెళ్తాము. అట్లా వాటర్ ప్రాబ్లం కూడా ఉందని చెప్పడం జరిగింది. లెక్చర్స్ అందరూ కూడాను డ్రింకింగ్ వాటరు వాటన్నిటికీ ఇక్కడ సమస్యలన్నీ కూడా మా మినిస్టర్ దృష్టికి తీసుకొచ్చి
వెంటనే కూడా పరిష్కారం మార్గం చేస్తామని చెప్పని సభాముఖంగా కోరుకుంటున్నాను.